అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం నమోదైంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భవన నిర్మాణానికి సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ పనులు ఇవాళ అధికారికంగా ప్రారంభమయ్యాయి. మంత్రి నారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిర్మాణ సంస్థ ప్రతినిధులతో కలిసి పనులకు శ్రీకారం చుట్టారు. B+G అంతస్తుల్లో ఐకానిక్ భవనంగా హైకోర్టు నిర్మాణం చేపడుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ రూపొందించిన డిజైన్ తో ఈ భవనం నిర్మించనున్నారు. మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 52 కోర్టు హాళ్లతో రూపుదిద్దుకోనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. 2027 చివరి నాటికి హైకోర్టు నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. వెళ్తురు బాగానే ఉంది, తీసుకోవచ్చు. అమరావతి రాజధానిలో ఏదైతే ఈ ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత వర్క్స్ టేకప్ చేశారో ఈ వర్క్స్ అన్ని ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. దాదాపు 360 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్, 1500 కిలోమీటర్లు లేఅవుట్ రోడ్స్, అన్ని రోడ్లు మొత్తం టేకప్ అయినాయి. అనుకున్న ప్రకారం ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ రోడ్స్ రెండు పూర్తవడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఐకానిక్ టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ 5 టవర్లు, అదేవిధంగా ఒక అసెంబ్లీ టవరు, ఒక హైకోర్టు, ఇవి మొత్తం 7 ఐకానిక్ టవర్స్. అసెంబ్లీ అయితే 250 మీటర్లు ఎత్తుంటుంది. ప్రజలు పైకి పోయి యాక్చువల్గా అక్కడి నుంచి వ్యూయింగ్ చూడవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ సంవత్సరంలో ఉండేది కొద్ది రోజులే, మిగతా రోజుల్లో యాక్చువల్గా ప్రజలు వచ్చి అక్కడి నుంచి సిటీ మొత్తాన్ని వీక్షించే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ ఐకానిక్ టవర్స్ అన్నీ కూడా నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ వాళ్ళు డిజైన్ చేశారు.